రాత్రి సమయం 2 అయింది. ఫోన్ పక్కన పెట్టేశావు. కళ్ళు మూసుకున్నావు. కానీ నిద్ర రావట్లేదు. ఫ్రెండ్తో జరిగిన గొడవ గురించి కానీ, లేదా రేపు జరిగే ఇంటర్వ్యూ ఆర్ ఎగ్జామ్ గురించి కానీ ఒక భయం. అదే ఆలోచన మళ్ళీ మళ్ళీ మీ మైండ్లో తిరుగుతూనే ఉంటుంది. జరగని విషయాలు జరిగినట్టు ఊహించుకోవడం, జరిగిపోయిన విషయాల్ని మార్చలేకపోతున్నా అని బాధపడటం, ప్రజెంట్ని ఎంజాయ్ చేయలేకపోవడాన్నే ఓవర్ థింకింగ్ అంటారు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, మన ప్రాబ్లమ్స్ వల్ల మనం బాధపడుతున్నామా, లేక మన ఆలోచనలే మనల్ని బాధ పెడుతున్నాయా అని. ఈ ప్రశ్నకి సమాధానం 5000 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుడు కురుక్షేత్ర యుద్ధ భూమిలో అర్జునుడికి చెప్పాడు. ఈ వీడియో కంప్లీట్గా చూస్తే ఓవర్ థింకింగ్ నుంచి బయటపడే ఒక పవర్ఫుల్ మైండ్ సెట్ మీకు అర్థమవుతుంది. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేజీఎఫ్. చాప్టర్ 1, ఓవర్ థింకింగ్ అంటే ఏంటి? ఓవర్ థింకింగ్ అంటే ఎక్కువ ఆలోచించడం కాదు, అవసరం లేని విషయాలని మళ్ళీ మళ్ళీ రిపీట్ మోడ్లో ఆలోచించడం. సొల్యూషన్ కోసం కాదు, మరింత బాధని పెంచుకోవడానికి ఆలోచించడం. ఎగ్జాంపుల్గా, నీ ఫ్రెండ్ ఒక మెసేజ్కి రిప్లై ఇవ్వలేదు. నార్మల్ పర్సన్ అయితే బిజీగా ఉన్నాడేమో అని లైట్ తీసుకుంటాడు. కానీ ఒక ఓవర్ థింకర్ నన్ను ఇగ్నోర్ చేస్తున్నాడేమో, నేనేమన్నా తప్పుగా మాట్లాడానా, ఇంకా మా ఫ్రెండ్షిప్ అయిపోయినట్టేనా అని ఆలోచిస్తాడు. కానీ నిజానికి రిప్లై వచ్చాక తెలుస్తుంది ఫోన్ సైలెంట్లో ఉంది అని. మన ఇమాజినేషన్ చాలాసార్లు రియాలిటీ కన్నా చాలా డేంజరస్గా ఉంటుంది. చాప్టర్ 2, ఓవర్ థింకింగ్ ఎందుకు వస్తుంది? ఓవర్ థింకింగ్కి 3 మెయిన్ రీజన్స్ ఉంటాయి. నెంబర్ 1, ఫ్యూచర్ ఫియర్. నేను ఎగ్జామ్లో ఫెయిల్ అయితే నా పరిస్థితి ఏంటి, నాకు జాబ్ రాకపోతే ఇంకా నా లైఫ్ వేస్ట్ అని థింక్ చేయడం. నెంబర్ 2, పాస్ట్ రిగ్రెట్స్. అలా చేయకుండా ఉంటే బాగుండేది, ఇలా జరిగి ఉండకపోతే బాగుండేదని పదే పదే మీ పాస్ట్ని గుర్తుకు తెచ్చుకోవడం. నెంబర్ 3, కంట్రోల్ చేయాలనే కోరిక. మనం మన కంట్రోల్లో లేని విషయాల్ని కూడా కంట్రోల్ చేయాలని ట్రై చేస్తాం. సరిగ్గా అప్పుడే మన మైండ్ మనకి అగైనెస్ట్గా వర్క్ చేయడం స్టార్ట్ చేస్తుంది. జనరల్గా ఈ 3 రీజన్స్ వల్ల ఒక మనిషి ఎక్కువ ఓవర్ థింక్ చేస్తాడు. సో దానికి సొల్యూషన్గా ఏం చేయాలో చూద్దాం. చాప్టర్ 3, శ్రీకృష్ణుడు చెప్పిన మైండ్ చైన్ రియాక్షన్. ఓవర్ థింకింగ్ అనేది ఒకసారి స్టార్ట్ అయ్యాక అది ఒక చైన్ రియాక్షన్ లాగా మనిషిని కిందకి తీసుకువెళ్తుంది. అదే విషయాన్ని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పారు. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు పజయతే సంగాత్ సంజయతే కామః కామత్ క్రోధో విజయతే. దీని యొక్క అర్థం, మన ఒక విషయం గురించి మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తే ఆ ఆలోచన మీద అటాచ్మెంట్ పెరుగుతుంది. అటాచ్మెంట్ నుంచి ఎక్స్పెక్టేషన్స్ పుడతాయి. ఎక్స్పెక్టేషన్స్ ఫుల్ఫిల్ కాకపోతే ఫ్రస్ట్రేషన్, ఫ్రస్ట్రేషన్ నుంచి కోపం, కోపం నుంచి పూర్తి క్లారిటీ పోతుంది అని అర్థం. ఓవర్ థింకింగ్ కూడా ఇలానే స్టార్ట్ అవుతుంది. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్గా, ఇప్పుడు మీరు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారనుకోండి. ఇంటికి వచ్చాక ఒకటే ఆలోచన, నేను ఆన్సర్ కరెక్ట్గా చెప్పానా, ఇంటర్వ్యూయర్ ఫేస్ ఎందుకు అలా ఉంది, జాబ్ వస్తుందా, రాకపోతే, అలా ఒక ఆలోచన, 2 ఆలోచనలు, అలా మీ తల నిండా ఆలోచనలే ఉంటాయి. చివరికి రిజల్ట్ రాకముందే నువ్వు ఓడిపోయినట్టు ఫీల్ అవుతావు. ప్రాబ్లం ఇంటర్వ్యూ కాదు, దాని గురించి మీరు ఆలోచించే ఆలోచనలు. చాప్టర్ 4, మైండ్ నిన్ను ఎలా మోసం చేస్తుంది. మన బ్రెయిన్కి ఒక హ్యాబిట్ ఉంటుంది. నెగిటివ్ పాసిబిలిటీస్ని పాజిటివ్ పాసిబిలిటీస్ కన్నా ఎక్కువ ఇమాజిన్ చేస్తుంది. ఫ్రెండ్ కాల్ చేయలేదంటే బిజీ ఉన్నాడేమో అని కాదు, ఏదో ప్రాబ్లం అయిందేమో, నన్ను అవాయిడ్ చేస్తున్నాడేమో, నా మీద కోపం వచ్చిందేమో అని స్టోరీ మొత్తం క్రియేట్ చేస్తుంది. రియాలిటీ ఒకటి, మన మైండ్ క్రియేట్ చేసే సినిమా ఇంకొకటి. అందుకే చాలాసార్లు మనం రియాలిటీ వల్ల కాదు, మన ఇమాజినేషన్ వల్ల బాధపడుతున్నాం. చాప్టర్ 5, శ్రీకృష్ణుడు చెప్పిన సొల్యూషన్. కురుక్షేత్ర యుద్ధం మొదలవడానికి ముందు అర్జునుడు కూడా ఓవర్ థింకింగ్లో పడిపోయాడు. గెలుస్తామా, ఓడిపోతామా, మన వాళ్ళనే చంపాలా, ఈ యుద్ధం వల్ల ఏమవుతుంది, ప్రతి పాసిబిలిటీని ఆలోచించి చివరికి తన విల్లుని కూడా కింద పడేశాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఒక అద్భుతమైన సూత్రం చెప్పారు. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భుః మాతే సంగోస్తవ కర్మాణి. దీని యొక్క అర్థం ఏంటంటే, నీ అధికారం పనిచేయడం మీద మాత్రమే ఉండాలి, రిజల్ట్ మీద కాదు అని అర్థం. ఓవర్ థింకింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? యాక్షన్ ఆపేసి రిజల్ట్ కోసం ఆలోచించడం స్టార్ట్ చేసినప్పుడు. ఎగ్జామ్ రాయలేదు
కానీ రిజల్ట్ కోసం టెన్షన్. బిజినెస్ స్టార్ట్ చేయలేదు కానీ లాస్ గురించి భయం. మెసేజ్ పంపించావు కానీ రిప్లై గురించి పదే పదే ఫోన్ చెక్ చేస్తున్నావు. మనం కంట్రోల్ చేయగలిగేది యాక్షన్ మాత్రమే, రిజల్ట్ కాదు. యాక్షన్ మీద ఫోకస్ పెడితే మైండ్ కామ్ అవుతుంది. రిజల్ట్ మీద ఫోకస్ పెడితే యాంగ్జైటీ పెరుగుతుంది. చాప్టర్ 6. ఈ రోజు నుంచి 4 హ్యాబిట్స్ స్టార్ట్ చెయ్యి. ఓవర్ థింకింగ్ ని ఒక్క రోజులో ఆపలేం, కానీ ఈ 4 హ్యాబిట్స్ ప్రాక్టీస్ చేస్తే మైండ్ మెల్లగా మారడం స్టార్ట్ అవుతుంది. నెంబర్ 1, థాట్ ని క్వశ్చన్ చెయ్యి. నేను ఆలోచిస్తున్నది నిజమేనా లేక నా ఇమాజినేషనా? ఈ ఆలోచన వల్ల నాకేమైనా ఉపయోగం ఉందా లేదా ఇది నన్ను మరింత బాధ పెడుతుందా అని. అప్పుడు నీకే క్లారిటీ వచ్చి ఆ ఆలోచనని ఆపేస్తావు. నెంబర్ 2, 5 minute రూల్. ఒక ప్రాబ్లం గురించి 5 నిమిషాలు ఆలోచించు, తర్వాత సొల్యూషన్ మీద యాక్షన్ తీసుకో. అదే థాట్ ని రిపీట్ చేయకు. ఇలా చేయడం వల్ల మీ యొక్క ప్రాబ్లం కి త్వరగా సొల్యూషన్ ని ఫైండ్ అవుట్ చేస్తారు. నెంబర్ 3, మెడిటేషన్. సైలెంట్ గా కూర్చున్న ప్రతిసారి ఫోన్ పట్టుకుంటే మీ మైండ్ కి రెస్ట్ దొరకదు. కొన్ని నిమిషాలు నోటిఫికేషన్ నుంచి దూరంగా ఉండండి. అలా దూరంగా ఉండి మెడిటేషన్ చేయండి. ఇలా చేస్తే మీ మైండ్ ప్రశాంతంగా ఉండి ఫోకస్ పెరుగుతుంది. నెంబర్ 4, ప్రెజెంట్ మీద ఫోకస్. పాస్ట్ మనం మార్చలేం, ఫ్యూచర్ ఇంకా రాలేదు. మన చేతిలో ఉంది ఈ క్షణం మాత్రమే. సో ఇప్పుడు మీరు చేస్తున్న పని మీద ఫోకస్ చేస్తే ఆ పని ముందు కంటే ఇంకా బాగా చేయగలరు. మన మనసు మన కంట్రోల్లో ఉంటే మనం మరో కొత్త వ్యక్తిగా మారుతాం. మీ గ్రోత్ చూసి అందరూ షాక్ అవ్వాల్సిందే. చాప్టర్ 7, బిజీ యువర్ సెల్ఫ్. మనం ఖాళీగా ఉన్నప్పుడే మనకి ఎన్నో ఆలోచనలు వస్తాయి. కాబట్టి మనల్ని మనం ఎప్పుడు బిజీగా ఉంచుకోవాలి. మన పనులు మనం కంప్లీట్ చేస్తే ఆ సాటిస్ఫాక్షనే వేరు. రోజు ఎక్సర్సైజ్ చేయండి, 30 minutes అయినా, కనీసం 20 minutes అయినా మెడిటేషన్ చేయండి. మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి, నేను ఒక ఫెయిల్యూరా లేదా సక్సెస్ఫుల్ పర్సనా అని. కంక్లూజన్, గుర్తుపెట్టుకోండి, ఓవర్ థింకింగ్ మీ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయదు, మీ పీస్ని మాత్రమే దొంగలిస్తుంది. శ్రీకృష్ణుడు చెప్పినట్టు మీ పని మీద ఫోకస్ పెట్టండి, ఫలితం దాని సమయం వచ్చినప్పుడు అదే వస్తుంది. మీ మనసుని మీ శత్రువుగా కాదు, మీ బలంగా మార్చుకోండి. అప్పుడే జీవితం నిజంగా మారడం ప్రారంభం అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చి ఈ వీడియో మరింత మందికి రీచ్ అయ్యేలాగా చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.